మరమత్తులకు నోచుకోని కాలువలతో సాగునీరందక పంటలను పండించుకునే పరిస్థితి లేదంటూ నారాయణపేట జిల్లా కొండదొడ్డి ఎత్తిపోతల పథకం పరిధిలోని రైతులు ఆందోళన చెందుతున్నారు. మక్తల్, నర్వమండల పరిధిలో 16 ఏళ్ల కిందట 2.59 కోట్ల నిధులతో కొండదొడ్డి ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు. జూరాల ప్రాజెక్టు నిల్వ జలాలతో బీడు భూములు సస్యశ్యామలం చేసేలా ఈ పథకం ఏర్పాటైంది. 6 ఏళ్లపాటు సక్రమంగా నడిచిన ఎత్తిపోతల పథకం నిర్వహణ లోపంతో నిరుపయోగంగా మారింది. ప్రధాన పైపులు పగిలిపోయి పంటలు పండించుకునే పరిస్థితి లేదంటూ రైతులు వాపోతున్నారు. కొండదొడ్డి లిఫ్ట్ గురించి ఈ కెనాల్ ఒక 2 కోట్లు 3 కోట్లు ఖర్చు పెడితే కెనాల్ కింద 1500 చిల్లర సాగుబాటు ఉంది. 3 కోట్లు ఖర్చు పెడితే ఇంచుమించు చాలా మంది రైతులు బాగుపడతారు. 2 పంటలు చేతికి వస్తుంది. వర్షాలు రాక పెట్టిన పెట్టుబడులు రావు. ఇదే కెనాల్ గానే ఉంటే చాలా మంది రైతులు బాగుపడతారు. ఈ కొండదొడ్డి లిఫ్ట్ కింద పెద్ద కడమూరు, ఎల్లంపల్లి, కొండదొడ్డి, వెంకటాయపల్లి, కొత్తపల్లి ఈ 4 ఊర్లు ఉన్నాయి సార్. ఒక 2000 ఎకరాల చిల్లర ఉంటుంది. అందుకే ఈ ప్రాజెక్టుని మళ్ళీ పునరుద్ధరించాలని మనవి చేస్తాం. కొండదొడ్డి లిఫ్ట్ కింద మాకి 2 ఎకరాల పొలం ఉంది సార్. ఆ పొలంకి నీళ్లు రావట్లేదు. కొండదొడ్డి లిఫ్ట్ పాడుపడింది. ఆ పంటలు వేసినప్పుడు మంచిగా చేతికొచ్చే టైంలో ఎండిపోతున్నాయి. ఎండిపోయినప్పుడు ఆ లిఫ్ట్ రావట్లేదు, ఇప్పుడు బంద్ అయింది. దాన్ని మళ్ళా పునర్ప్రారంభించి మంచిగా చేయాలని కోరుకుంటున్నా సార్. ఉపాధి హామీ పథకం కింద ఆ కాలువలు మంచిగా చేసుకొని నీళ్లు రావడానికి చేసుకుంటున్నాం, కానీ సకాలంలో వర్షాలు పడతలేవు, నీళ్ళు రావట్లేదు. దాన్ని దయచేసి మళ్ళా పునర్నిర్మించాలని, మోటార్లు కాలిపోయినాయి లిఫ్ట్ బావి దగ్గర, అవన్నీ బాగు చేపియాలి అని మా కోరిక సార్. ప్రస్తుతం ప్రధాన పంప్ హౌస్లోని కొత్త మోటార్లు, విద్యుత్ నియంత్రికులతో పాటు పైప్లను మార్చాల్సి ఉంది. ఈ పథకం బాగు చేస్తే ఏడాదికి 2 నుంచి 3 పంటలు పండించుకోవచ్చు. ఈ ఎత్తిపోతలను సమీపంలో భీమా కాలువకు అనుసంధానం చేస్తే గతంలో ఉన్న ఆయకట్టు మించి సాగునీటిని అందించవచ్చంటూ రైతులు చెబుతున్నారు. మా చేను 2 ఎకరాల భూమి, పొలం, నీళ్ళ దారి లేదు. వర్షం వస్తే పోతుంది. చివరిలో మొత్తం చేను వేసుకుంటేనే మనకు మంచిది, లేకపోతే ఇట్లా లేనట్టు బతకడానికి అయిపోయింది. అప్పంపల్లి చివరి దగ్గర మా పొలం ఉంటుంది. గత 5 సంవత్సరాల కింద నీళ్లు వచ్చేవి, కానీ ఇప్పట్లో కృష్ణానది పక్కన ఉన్నా సరే కానీ నీళ్ళు రావడం లేదు. జూరాల డ్యామ్ కూడా దాని కింద అక్కడి సైడ్ ఉంది, దగ్గరలోనే ఉంది. వానాకాలం కానీ ఎండాకాలం కానీ ఏ కాలమైనా ఎనీ టైం నీళ్ళు ఉన్నా కానీ ఇక్కడ వదలడం లేదు. పైపులు అవన్నీ డ్యామేజ్ ఉండడం వల్ల నీళ్ళు వదలడం లేదు. అందరూ నీళ్ళు వస్తాయి అంటారు, కానీ నీళ్ళు వదలడం లేదు. అవి ఉంటేనే మాకు పొలాలు వండుతాయి. కాలువ మరమ్మత్తు పనులు చేపట్టి ఎత్తిపోతల పథకాన్ని తిరిగి పునరుద్ధరిస్తే పంటలు పండించుకునే అవకాశం ఉంటుందంటూ రైతులు కోరుతున్నారు.